శ్రీకాళహస్తిపట్నంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిపట్నంలో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య బీసీ కుటుంబాలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి బీసీలకు న్యాయం జరిగేలా పోరాటాలు చేసి రాష్ట్రంలో భారతదేశంలో వెనుకబడిన తరగతులు సామాజికంగా, విద్యాపరంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్ణ వ్యవస్థలో శూద్రుల కింది స్థాయిలో ఉండే కులాల సమూహం వేల సంవత్సరాల వర్ణ వ్యవస్థలో వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడగా చారిత్రక కారణాల వల్ల వీరు అభివృద్ధికి దూరమయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ బీసీ సంక్షేమ నియమపత్రాలు తిరుపతి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మీడియా కోఆర్డినేటర్ సంజాకుల బాలసుబ్రహ్మణ్యం, పట్టణ అధ్యక్షులు జయకృష్ణ, వై శంకర్ గౌడ్, బీసీ సంక్షేమ నేతలు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా మనం అందరం కూడా ఒక్కసారి గ్రూప్ అంతా ఏర్పడిన తర్వాత, ఐక్యత సాధించిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారిని అన్నగారి సహాయంతో పిలిపిద్దాం. షణ్ముఖం గారు ఉన్నారు, మనకు జాతీయ ప్రధాన కార్యదర్శి, మనకు వెన్నంటి షణ్ముఖం గారు చాలా అండగా ఉన్నారు. కాళహస్తిలో చాలా బాగుంది, అక్కడ బీసీలు 50% అమో ఉన్నారు, చాలా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు సహాయం చేయండి అనేసి అన్నగారికి జిల్లా బాధ్యతలు, నాకు శ్రీకాళహస్తి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అప్పగించిన దానికి నేను మిమ్మల్ని కమిటీ సభ్యులుగా వేసుకున్నాను. మీ గ్రామాల్లో మీ బీసీ సభ్యుల్ని బీసీ సమాజంలో చేర్చండి. వాళ్ళకి ఏం కావాలో చెప్పండి. మన వల్ల కాలేదా, చేసే వాళ్ళ దగ్గరికి పోదాం, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుందాం. అయ్యా, మా బీసీ సోదరుడు, మా బీసీ విద్యార్థి, మా బీసీ మహిళతో కాకుండా బీసీలను అనగదొక్కబడుతూ మనల్ని ఈ లీడర్ దగ్గరికి, ఆ బాల్ దగ్గరికి, అక్కడికి తిప్పుతున్నారు. మనమందరం మూకుమ్మడిగా మన వాయిస్ని వినిపించి చట్టసభల్లో కూడా మనకు రిజర్వేషన్లు కల్పించాలనే విధంగా మన ఆర్ కృష్ణయ్య ద్వారా ప్రయత్నం చేద్దాము. మీకు అందరికీ ఆహ్వానం. అందరం బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి బీసీల ఐక్యతని చాడదాం. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన రమణన్న గారికి, మన ధర్మన్న గారికి, మిగిలిన ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఓకే. ఐక్యతగా ఉంటేనే జరుగుతుంది. రాజశేఖర్ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, 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 ఐక్యత.